ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు కృతజ్ఞతలు. ఈ సండే జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు మీరున్న స్థలంలోనే ప్రార్థనలో ఏకీభవించాలని కోరుచున్నాను. స్తోత్రములు 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 పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. నాయనా, ఈ సండే జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని నీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను తండ్రి. దేవా, మా అందరి జీవితంలో మీరు మరొకసారి నీ సన్నిధి అనుభవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో కొంతసేపము మిమ్మల్ని స్తుతించి నీ మాటలు విని గ్రహించే జ్ఞానము కూడా మీరు మాకు అనుగ్రహించి దేవా, ఇదిగో మేమందరం ఇట్టి రీతిగా కనెక్ట్ అయ్యే కృపను మీరు మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంతెంతో దూరం నుంచి ఎంతో మంది బిడ్డలు ప్రభా ఇట్టి రీతిగా నాయన కనెక్ట్ అవుతుంటుండగా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ప్రతి ఒక్కరితో మాట్లాడి రాత్రికాల సమయమున దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని తెప్పరిల్లు చేయమని కోరుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్య ఉండి నీ కార్యమును జరిగించమని మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు అన్నిటినీ కొట్టివేసే దేవా నాయనా, పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధి నీ ఆత్మని ఇక్కడ ఉంచి సమస్తము కూడా నీ స్వాధీనంలో పెట్టుకొని జరిగించమని కోరుచున్నాను తండ్రి. వాక్యం అందించబోతున్న నీ సేవకుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తన నోటి బూరగా మీరుండి మా అందరితో మాట్లాడి మమ్మల్ని నాయన ఇదిగో ఉత్తేజపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించులాగన ఈ రాత్రికాల సమయమున ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడులాగన మనమందరము కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాము. మనం ముందుగా ఒక పాటను పాడుకుందాము. మీ అందరికీ తెలిసిన పాటే, మీరు కూడా నాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాను.
ఎదటి
ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు మన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఈ రాత్రి కూడా ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ యువర్ లైఫ్. దేవుని యొక్క కటాక్షం నీడల దేవుడు చూపించాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆయన యొద్దకు వస్తున్నాను. నిన్ను కదా నిశ్చయముగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయనని నిజముగా వెతుకు వారికి తప్పక ఆయన్ని కనుగొందురని వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రి కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. ప్రభా, నేను నిజముగా నీ తట్టు చూస్తున్నానయ్యా. ఈ రాత్రి నన్ను కనికరించు, ఈ రాత్రి నన్ను దర్శించు నా ప్రభా. నాతో కూడా నువ్వు మాట్లాడని నువ్వు అడిగినట్టయితే తప్పక దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 ఆయన నామను కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. సహోదరుడా, ఈ రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో కదా మనందరం ఏక మనసుతో దేవుని దగ్గరికి వచ్చాం. గాడ్ ఈజ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అస్. మన మధ్యలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. నువ్వు విశ్వసించినట్టయితే తప్పక ఆయన వెతుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నిశ్చయముగా విశ్వసించు వారిడలా దేవుడు ఆశ్చర్య కార్యాలు ఈ రాత్రి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. నా పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నాను, నన్ను దర్శించి అని దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ రాత్రి నన్ను తాకు నాయనా. ఈ రాత్రి నాయనా, నువ్వు సజీవుడవని, నువ్వు ఉన్నవాడవు అనువాడవని చెప్పిన దేవుడవయ్యా. ఈ రాత్రి నాయనా, నువ్వు నాయనా నీకు స్తోత్రం నాయనా. లెట్ యువర్ ప్రెజెన్స్ బీ ఫెల్ట్ బై ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి బలహీనులైన నాయనా నీకు స్తోత్రం. కృంగిపోయి నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నువ్వు తాకండి నా పరలోకపు తండ్రి. ఈ రాత్రి నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రతి బిడ్డ పైన ప్రోక్షించు. ప్రతి కుటుంబం పైన నీ రక్త ప్రోక్షం దిగి వచ్చును గాక. నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి ప్రతి బిడ్డని తాకండి. బలహీనతలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డని కూడా ముట్టండి లార్డ్. టచ్ దెమ్ రైట్ నౌ. ఇప్పుడే నీ పునరుద్ధానపు శక్తి వారి శరీరంలోకి దిగి వచ్చును గాక. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు స్తోత్రం. ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావాల్ని నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తూ గద్దిస్తూ బంధిస్తున్నాను. ఈ స్థలమంతా నువ్వు పరిశుద్ధపరచు. నీ రక్త ప్రోక్షణ దయచేయి. నీ మహిమ నీ స్థలంలో నింపు. మై గాడ్ నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యలోకి నువ్వు దిగి వచ్చి ఈ రాత్రి ఈ కార్యాన్ని నువ్వే జరిపించు నాయనా. అయ్యా, ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి నీ బిడ్డలు నీ మాటలు వినాలని వచ్చి ఉండగా ప్రతి బిడ్డని కూడా నువ్వు తాకు నాయనా. ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు నాయనా. ప్రతి బిడ్డని కూడా తండ్రి ఈ రాత్రి నీ వాక్కుల చేత నువ్వు బలపరిచి నాయనా. నీ నామానికే నువ్వే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని ఇదిగో సమస్తాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాను. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ప్రభు మనం ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు మీ కుటుంబం కూడా క్షేమంగా ఉన్నదని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నిశ్చయముగా ఆయన సన్నిధికి వచ్చిన నీతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు చూద్దాం. అయ్యా, నీ స్వరాన్ని నాకు వినిపింపచే. ఈ రాత్రి నన్ను దర్శించు. ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడు. ప్రభా, నేను నీ తట్టు చూస్తున్నాను. అయ్యా, నిశ్చయముగా నువ్వు నాకు సహాయం అందించేవాడు, నిశ్చయముగా నా పక్షాన నువ్వు మేలు చేయువాడవని నేను నమ్ముతున్నాను. ప్రభా, ఐ కమ్ టు యూ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. ఎంతో ఆశతో నీ సన్నిధికి వస్తున్నాను. నన్ను దర్శించి నన్ను బలపరచని ప్రతి ఒక్కరు కూడా దేవుని తట్టు మనం చూద్దాం. తప్పక దేవుడు మనని దర్శించి మనని బలపరచడానికి
దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి కూడా మన వాక్య ధ్యాన నిమిత్తము యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజియా 54వ అధ్యాయం చదువుకుందాం. యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 54 54వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 10. 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి మాటల చేత మాతోను మాట్లాడు. ప్రతి బిడ్డని కూడా నువ్వు ఆదరించు. పరిశుద్ధాత్మదేవా, నిన్ను నేను ఆహ్వానిస్తున్నానయ్యా. నువ్వు మా మధ్యలోకి దిగి రండి నాయనా. ఈ రాత్రి మమ్మల్ని తాకండి, మమ్మల్ని దర్శించు. ఈ వాక్కు చేత మమ్మల్ని దర్శించు నాయన. వినగలిగే చెవులు, గ్రహించే హృదయము మాకిచ్చి నాయన. అయ్యా, నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి దేవుడు అంటాడు, నీయందు నేను జాలిపడి నీతో ఈ మాటల్ని నేను మాట్లాడుతున్నాను. The Lord hath mercy on thee. నీ ఎడల దేవుడు జాలి, కనికరాన్ని చూపించి నీతో ఈ మాటల్ని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు జాలి చూపించేవారు లేరు, ఎవరు కూడా నన్ను కనికరించేవారు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, నన్ను ఎవరు చూడరు అని నువ్వు అనుకోవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీయందు కదా దృష్టి ఉంచి నీయందు జాలి చూపించే దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చదువుకుందాం. 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఒకవేళ పర్వతములు తొలగిపోవచ్చు. ఇంగ్లీష్లో అంటాడు, ఫర్ ద మౌంటైన్ షెల్ డిపార్ట్. కదా, కొండలు కదలాలంటే అంత ఈజీ కాదు, కానీ ఈ పర్వతములు తొలగిపోవచ్చంట. అంటే అసంభవమైనవి కూడా సంభవించవచ్చు. ఈ పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప అయితే నిన్ను విడిచిపోదు. ఈ లోకములో సంభవించలేనివి కూడా సంభవించవచ్చు, కానీ ఒకటైతే, ఇదిగో తథ్యము, ఒకటైతే నిన్ను విడిచిపెట్టేది కాదు. అది ఏంటిదంటే, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంగ్లీష్లో అంటాడు, బట్ మై కైండ్నెస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ది. నా కనికరము నిన్ను విడిచి వెళ్ళిపోదు. పర్వతాలు వెళ్ళిపోవచ్చు. ఈరోజు నీకు అండగా ఎంతో మంది నిలబడి ఉండవచ్చు. వారు నీకు ఒక పర్వతము వలె నీకు ఉండవచ్చు, నీకు నీడగా ఉండవచ్చు, నీకు సహాయకులుగా ఉండవచ్చు. కానీ దేవుడు అంటాడు, అలాంటి గొప్ప పర్వతములే నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టెలు దద్దరిల్లవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు నా బిడ్డ. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. ఎవరి మీదో ఆశ పెట్టుకున్నావు, ఎవరినో కదా ఈరోజు వారి మీద నువ్వు ఆధారపడ్డావు, ఎవరి మీదో నాకు సహాయం చేస్తారని నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ వారందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు, వారందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయారు. నువ్వు ఒంటరిగా మిగిలిపోయావేమో, కానీ ఈ రాత్రి నీ మీద జాలిపడి నీతో దేవుడని యెహోవా మాట్లాడుచున్నాడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీ మీద జాలిపడిన దేవుడిని నీతో మాట్లాడుతున్నాను. ఈ పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు దద్దరిల్లవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచి పోదు నా కుమారుడా. అవును నా కుమారి, నా కృప నిన్ను విడిచి వెళ్ళిపోదు. నా కృప ఎప్పుడు నిన్ను ఆవరించే ఉంటుంది.
నా కృప ఎప్పుడు నీకు సమీపించే ఉంటుంది. నా కృపతో నిన్ను కప్పివేస్తున్నాను నేను అనుక్షణము. నా కుమారుడా, నా కుమారి, ఈ రాత్రి నువ్వు కృంగిపోవద్దు. అనేకమైన భారములు, అనేకమైన నిరుత్సాహములతో ఈ రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి వచ్చావు. యు హ్యావ్ కమ్ విత్ గ్రేట్ డిసప్పాయింట్మెంట్స్. ఎవరో నాకు సహాయం చేస్తారు, ఎవరో నాకు మేలు చేస్తారు, ఎక్కడి నుండో నాకు నిరీక్షణ నాకు కలుగుతుందని నువ్వు ఆశ పెట్టుకున్నావు. కానీ ఈ ఆశలన్నీ నిరాశలుగా మారిపోయినాయి. ఇవన్నీ నిన్ను కృంగ తీసేసినాయి. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు నా కుమారుడా, భయపడవద్దు నా కుమారి. ఈ గొప్ప గొప్ప కొండలే, ఈ ఉన్నత వారు కదా నీకు సాయం అందిస్తారని చెప్పిన వారే నీ నుండి తొలగిపోవచ్చు, మెట్టలు దద్దరిల్లవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. ఈ రాత్రి దేవుని కృప నిన్ను ఆవరించి ఉన్నది. ఈ రాత్రి దేవుని యొక్క కృప నీ కుటుంబాన్ని ఆవరించి ఉన్నది. ఈ సత్యమును నువ్వు తెలుసుకో. ఈ రాత్రి దేవుడనే యెహోవా నీతో మాట్లాడుచున్నాడు. యు ఆర్ నాట్ ఎలోన్. నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఒంటరి దానివి కాదు. ఆయన కృప నిన్ను ఆవరించి ఉన్నది. నీ బలహీనతల్లో, నీ శక్తిహీనతలో, ఇదిగో నువ్వు ఒంటరి స్థితిలో ఆయన కృప నిన్ను ఆవరించి ఉన్నది. దేవుని యొక్క కృప నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపోలేదంట. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి సత్యాన్ని నువ్వు తెలుసుకో. అపవాది వాడు అబద్ధికుడు. వాడొచ్చి అంటాడు, ఏమైపోయాడు నీ దేవుడు? యోబు భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడు దేవుడు దేవుడని పట్టుకుంటావే, ఇదిగో నీ 10 మంది పిల్లలు చనిపోయారు, నీ ఆస్తులు పోయినాయి, నీకున్న సమస్తము పోగొట్టుకున్నావు, చివరికి నీ శరీరము కూడా క్షీణించిపోతుంది. ఇంకా దేవుడు దేవుడు అంటావే, నీ దేవుడు నిన్ను వదిలేశాడయ్యా. యువర్ గాడ్ హ్యాస్ ఫర్గాటన్ యు. ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో. యు కర్స్ యువర్ గాడ్ అండ్ డై. అపవాది ఎప్పుడు వాడు అబద్ధికుడే. వాడేమంటాడంటే, నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు, నీ దేవుడు నిన్ను వదిలేశాడు, ఆయన కృప నీ నుండి వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు నా బిడ్డ. మై కైండ్నెస్ విల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ యూ. నా కనికరము నిన్ను ఎప్పుడు విడిచిపెట్టదు. నా కనికరముతో, ఇదిగో నా కృపతో నేను నిన్ను ఆవరించి ఉన్నానని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. కనుక అపవాది మాటలను నమ్మవద్దు. ఎవరో నీతో చెప్పవచ్చు, అందరు నిన్ను వదిలేశారు, ఈరోజు నీకే సహాయం లేదు, ఇదిగో నీ జీవితం ఇంతే, నీ భవిష్యత్తు ఇంతే, ఇంకా నీకు అంటూ దెర్ ఇస్ నో కెరియర్, దెర్ ఇస్ నో ఫ్యూచర్, నీ బ్రతుకు ఇంతే, నువ్వు ఇంతే అని నిన్ను ఎంతో మంది కృంగ తీసేవారు ఈ రాత్రి అపవాది నిన్ను అనేక రీతిలుగా కృంగ తీయవచ్చు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ లివెత్. నన్ను విమోచించే నా దేవుడు, నా దేవుని కృప నన్ను విడిచిపోలేదు. నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను ఒకరోజు విమోచిస్తాడు. ఆమేన్. ఈ రాత్రి నమ్ము ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను విడిచిపెట్టేలేదు. గాడ్ హ్యాస్ నెవర్ ఫర్సేకెన్ యు. ఈ కొండలు నిన్ను విడిచిపోవచ్చు, మెట్టలు దద్దరిల్లవచ్చు, నా కృప నిన్ను విడిచిపోలేదని ఈ రాత్రి దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుని మాట నిన్ను నమ్మినట్టయితే అది నీకెంతో మేలు, అది నీకెంతో క్షేమము. అపవాది చెప్తున్న ఏ మాటని కూడా ఈ రాత్రి నువ్వు నమ్మవద్దు. నెవర్ లిసన్ టు ద డెవిల్స్ వర్డ్. అది ఎప్పుడు నిన్ను నాశనం చేయడానికి, నీకు కీడు తీసుకురావడానికి, నువ్వు ఒంటరి వాడని నిన్ను చెప్పడానికి, నిన్ను కృంగదీయడానికే వాడు వస్తున్నాడు. కానీ వాడు నిన్ను ఏమీ చేయలేడు.
యోబు జీవితంలో చేయవలసినవన్నీ చేశాడు, కానీ చివరికి తల వంచుకుని ఓడిపోయి యోబు దగ్గర నుంచి పారిపోయాడు. దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. యోబుని రెండంతలుగా తరువాత దేవుడు ఆశీర్వదించాడు. తన జీవితంలో కోల్పోయినవన్నిటినీ కూడా మరలా దేవుడు ఆయనకి ఇచ్చాడు. తన ఇల్లుని కట్టాడు, తన జీవితాన్ని కట్టాడు, తన కోల్పోయినవన్నీ కూడా రెండంతలుగా దేవుడు యోబుకిచ్చాడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన కృప ఎన్నడూ కూడా నిన్ను విడిచి పోదు అని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. చాలాసార్లు దేవుని పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తున్నాం. చాలాసార్లు దేవుని ఆజ్ఞకి లోబడ్డం లేదు. చాలాసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయాము. సహోదరుడా, ఈ రాత్రి దేవునికి బహు దూరంగా వెళ్ళిపోయావు. ఆయన సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయావు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎడబాశాడు. ఒంటరిగా మిగిలిపోయావు. ఏమైపోతుందో నా జీవితం, ఏమైపోతుందో నా బ్రతుకు అని భయముతో ఈ రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయి ఉన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సంసోను ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో, సంసోను వద్దు వద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నా కానీ సంసోను తన నాజీరత్వాన్ని తన చేతులారా పోగొట్టేసుకున్నాడు. తన ప్రత్యేకతని కోల్పోయాడు. తన పరిశుద్ధతని కోల్పోయాడు. తనకున్న ఆ ప్రత్యేకమైన జీవితాన్ని విడిచిపెట్టేశాడు. శత్రు మాట విని శత్రు చేతిలో బానిసగా మారిపోయిన సంసోను, దేవుడు కూడా ఒకానొక సమయంలో సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. తన పాపము పరిపక్వం అయిపోయినప్పుడు దేవుడు కూడా సంసోన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. బికాస్ యూ హ్యావ్ నెవర్ ఒబేడ్ గాడ్. దేవుని మాట నేను వినలేదు. ఆయన చిత్తానుసారంగా నువ్వు నడవలేదు. ఆయనను దుఃఖపరిచి బహుగా ఆయనని వేధించినందుకు దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. అయితే సంసోను ఒకరోజు ఆయనని హేళన చేస్తున్నారు శత్రువులు. తన 2 కన్నుగుడ్లు పీకివేశారు. ఇటు అటు ఆయన చేతులు సంఖ్యలతో బంధించేశారు. కాళ్ళని సంఖ్యలతో బంధించేశారు. సంసోను తన జీవితంలో ఆయనకు కలిగిన గతి, ఆయనకు కలిగిన పరిస్థితిని బట్టి చాలా పశ్చాత్తాపుడయ్యాడు. చాలా కన్నీళ్లు విడిచాడు. అయ్యో నా ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టేశాను. అయ్యో నా దేవా, నా నాజీరత్వాన్ని నేను కోల్పోయాను. అయ్యో నా ప్రభువా, నీ ఆజ్ఞకి నేను లోబడలేదయ్యా. ఈరోజు శత్రువు నన్ను బంధించేసింది. ఈ రాత్రి నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో. నీ పాపములు నిన్ను బంధించేసినాయేమో. ఇదిగో నువ్వు చేసిన ప్రతి క్రియ ఈ రాత్రి నిన్ను కృంగతీసేసిందేమో. నీ జీవితంలో అన్నిటినీ కోల్పోయేలాగా నిన్ను చేసేసిందేమో. కానీ సంసోను కన్నీళ్లతో దేవుని దగ్గరికి వచ్చాడు. వాక్యం ఏం సెలవిస్తుందంటే చదువుకుందాము. న్యాయాధిపతులు, బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 16 verse 28. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని కన్నీళ్లతో అడుగుతున్నాడు. ప్రభువా, నా దేవా, నన్ను దయచేసి జ్ఞాపకము చేసుకో. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నన్ను మర్చిపోయావయ్యా. యు హ్యావ్ ఫర్గాటన్ మీ. నన్ను మర్చిపోయావు. చూడు, నన్ను సంఖ్యలతో కట్టేశారు,
నాకు 2 కండ్లని తీసేశారు, నన్ను ఎప్పుడు చంపేస్తారో నాకే తెలీదు. When they will kill me, I don't know. అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని కన్నీళ్లతో సంసోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సంసోను దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడని చాలా బాధపడుతున్నాడు. ఆయన ఏడుస్తూ చేస్తున్న ప్రార్థన, మళ్ళీ ఆ మాటను చదువుకుందాం. 28వ వచనము. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా 2 కన్నుల నిమిత్తము అని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఈసారి మాత్రమే అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో, ఫాదర్ రిమెంబర్ మీ, ఈ ఒక్కసారి మాత్రం నన్ను జ్ఞాపకము చేసుకో అని సంసోను దేవుని నామానికి స్తోత్రం. మరి సంసోను ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఏడుస్తున్నాడు. అయ్యా ఈ ఒక్కసారి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ లార్డ్ ఫర్ దిస్ వన్ టైం, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని సంసోను కన్నీళ్లతో ఏడ్చాడంట. దేవుడు సంసోను ప్రార్థనని విన్నాడు. సంసోను కోల్పోయినా కదా, అతని మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే దేవుని యొక్క కృప సంసోను మీదకి దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని కృప ఆయన మీద దిగి వచ్చిందో, దేవుడు అంట ఆయన ప్రతి పాపాన్ని పరిహరించాడు. అందుకొరకే అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు నా బిడ్డ. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో అక్కడ కృప అంతకంతకు విస్తరిస్తుందంట కదా. సంసోను పాపము విస్తరించినా కానీ దేవుని యొక్క కృప అతనిని కదా ఆవరించి ఉన్నది, విస్తరించినది. సంసోను కన్నీళ్లు ప్రార్థనని దేవుడు విన్నాడు. సంసోను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోన్ని ఒక్కసారి దేవుడు బలపరిచాడు. తన జీవిత కాలమంతా చంపిన వారి కన్నా అధిక సంఖ్య కలిగిన వారిని ఆ దినం సంసోను నాశనము చేసినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీలు 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క పట్టికలో కూడా సంసోను పేరు రాయబడింది. He was being remembered, జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు సంసోన్ని. కారణం ఏంటిదంటే సంసోను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. He repented. దేవునిని బ్రతిమలాడుకున్నాడు, అయ్యా ఈ రాత్రి నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో, ఈ ఒక్కసారి మాత్రము నన్ను జ్ఞాపకము చేసుకో. సహోదరుడా సహోదరి, ఈ రాత్రి నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే నీ పాపము విస్తారమై ఉండవచ్చు, నీ దోషాలు విస్తారమై ఉండవచ్చు, నువ్వు దేవునికి అనేక రీతిలుగా అవిధేయురాలు అయిపోయి ఉండవచ్చు. ఈరోజు నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు పతనమైపోయి కూలిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నా కృప నేను విడిచిపోలేదు నా కుమారుడా. ఈ రాత్రి నువ్వు కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు, నువ్వు కన్నీళ్లతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ యూ బ్యాక్. నిన్ను మరొక్కసారి దేవుడు పునరుద్ధరించబోతున్నాడు. సంసోను కోల్పోయిన శక్తిని మరలా దేవుడు సంసోనికి ఇచ్చి ఉన్నాడు. సంసోనుని దేవుడు మర్చిపోలేదు. సహోదరుడా సహోదరి, ఈ రాత్రి మరొక్కసారి నువ్వు కోల్పోయిన శక్తిని దేవుడు నీకు ఇవ్వగలిగిన సమర్థుడు. నువ్వు కోల్పోయిన ఉజ్జీవాన్ని మరొక్కసారి దేవుడు ఇవ్వడానికి శక్తివంతుడు.
ఈ రాత్రి కృంగిపోవద్దు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు నా బిడ్డ. నా కృప నిన్ను విడిచిపోదని దేవుడి రాత్రి మనతోటి సెలవిస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, యు నీడ్ టు రిమెంబర్. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, నీ దేవుడు నిన్నెన్నడూ మర్చిపోలేదు. హి హస్ నెవర్ ఫర్గాటన్ యు. అందు గురించి ఒక మాట అంటాడు యెషయా గ్రంథము, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 49, 49వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మర్చిపోతుందా? తన చంటి బిడ్డ ఎడల స్త్రీకి ఎంత మెలకువ, ఎంతగా బిడ్డని జ్ఞాపకం చేసుకుంటుంది, ఆ బిడ్డతో ఎలాంటి అటాచ్మెంట్ ఉంటుంది. ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మరుచునా వారైనా మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను. చూడండి, సొలొమోను రాజు కాలంలో 2 స్త్రీలు వచ్చారంట రాజు దగ్గరికి. ఆ 2 స్త్రీలు వచ్చి ఒక చిన్న కుమారుని తీసుకొచ్చి అంటున్నారు, అయ్యా ఈ కుమారుడు నా కుమారుడు అంటుంది ఒక స్త్రీ. ఇంకొక స్త్రీ అంటుంది, నా బిడ్డ అయ్యా నాకే పుట్టాడు. ఇంకొక ఆమె అంటుంది, నాకే పుట్టాడు అంటుంది. ఈ చిక్కుముడి ఎలా ఇప్పాలో అర్థం కాలేదు. కానీ సొలొమోన్ రాజుకి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. అయితే సొలొమోన్ రాజు అంటున్నాడు, సరే ఒక సైనికుని ఒక పెద్ద ఖడ్గాన్ని తీసుకురా. 2 నా బిడ్డ అంటున్నారు కదా, ఆ కత్తి తీసుకుని ఈ బిడ్డను 2 భాగాలు చేసేసి ఏం చేయ తెలుసా, ఒక భాగం ఆమెకిచ్చే, ఒక భాగం ఈమెకిచ్చే కదా. కన్న కడుపు ఆగలేకపోయింది. ఆ బిడ్డని కన్న తల్లి ఆగలేక ఒక మాట అంటది. చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 1 Kings చాప్టర్ 3 వర్స్ 26, 26వ వచనం చదువుకుందాం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుముకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డని ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేసిందంట. ఆమె కడుపులో పేగులు తరుక్కుపోతున్నాయి. తన కన్న బిడ్డ తన కళ్ళ ముందు కదా చంపివేయడం చూడలేకపోతుంది. ఆ తల్లి అంటుంది, ఏలినవాడా నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఆమెకే ఇచ్చేసేయి, నా బిడ్డ బ్రతికి ఉండాలి. ఇది కన్న తల్లి ఒక ప్రేమ. కన్న తల్లి తన పేగుని తెంచుకొని కనిన బిడ్డ ఎడల ఈ తల్లి ప్రేమ చూపిస్తుంది. ఈ రాత్రి దేవుడు అంటాడు, అలాంటి తల్లి కూడా తన బిడ్డను మరచినా కానీ నేను నిన్ను మరువను నా బిడ్డ. ఐ విల్ నాట్ ఫర్గెట్ యు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు అనుకుంటున్నావు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను ఎడబాసాడు అనుకుంటున్నావు. పర్వతములు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోలేదు, నేను నిన్ను మరిచిపోలేదు. కన్న తల్లి కరుణింపక తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరవచాలను నా బిడ్డ. ఇదిగో నా చేతిలో నిన్ను రాసుకోలేదు,
చెక్కుకున్నాను. నేను రాసుకుంటే ఏమవుతుంది, ఆ పేరు కొన్ని రోజులకి తుడిచివేయబడుతుంది. కానీ నేను చెక్కుకున్నాను నిన్ను. ఎలా మర్చిపోగలను నా బిడ్డ? హౌ కెన్ ఐ ఫర్గెట్ యు మై సన్? ఈ రాత్రి దేవుడు నిన్ను మర్చిపోలేదు కుమారుడా. ఈ రాత్రి దేవుడు నిన్ను మర్చిపోలేదు కుమార్తె. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గాడ్ ఈజ్ రిమెంబరింగ్ యూ. ఇదిగో నా కృప నిన్ను విడిచిపోలేదు నా బిడ్డ. మై గ్రేస్ హ్యాస్ నెవర్ డిపార్టెడ్ ఫ్రమ్ యూ. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకో. ఆయన కృప నిన్ను ఎన్నటికీ విడిచిపోదని దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. చాలాసార్లు ఎందుకండి నాకే కష్టము, ఎందుకండి నాకే ఈ పరిస్థితి, ఎందుకు నా ఇంట్లోనే ఇలా జరగాలని చాలాసార్లు మనం ఏమైపోతున్నామంటే కృంగిపోతున్నాం, వాపోతున్నాము. కానీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మర్చిపోలేదు. I have never forsaken you. అదే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 44 verse 21. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరిచిపో చాలను. హౌ కెన్ ఐ ఫర్గెట్ యు? నేను నిన్ను మర్చిపోచాలను ఇజ్రాయేలు. ఐ కెనాట్ ఫర్గెట్ యు. ఇది మన తండ్రి ప్రేమ కదా. మన పరలోకపు తండ్రి ప్రేమ అంత గొప్పది. కన్న తల్లి తన బిడ్డను మరచినా నిన్ను మర్చిపోలేని దేవుడాయన. ఇజ్రాయేలు, నేను నిన్ను ఎలా మరువగలను? ఐ కెనాట్ ఫర్గెట్ యు మై సన్. నేను నిన్ను మర్చిపోచాలను. నిజమే, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లి గర్భమందు నిన్ను రూపించిన నీ దేవుడు, నీ ప్రతి ఎముకను లెక్క పెట్టిన దేవుడు. ఇదిగో నువ్వు తల్లి గర్భములో రూపించబడుతున్నప్పుడే నిన్ను విచిత్రముగా తయారు చేసిన దేవుడు ఆయన. ఆయన చేతులతో నిన్ను తయారు చేసి జీవాన్ని పోసిన దేవుడు. నిన్ను ఎలా మర్చిపోగలడు? నిన్ను మర్చిపోలేడు ప్రియ సహోదరుడా. అపవాది ఈరోజు అబద్ధికుడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నిన్ను ఎడబాసాడు. గాడ్ హ్యాస్ ఫర్సేకెన్ యు, నిన్ను విడిచిపెట్టేశాడని ఈరోజు ప్రియ సహోదరుడా అపవాది అనేక రీతిగా నిన్ను మోసగిస్తుంది. కానీ ఈ రాత్రి అర్థం చేసుకో, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోచాలడు. He will never be able to forget you. యెర్మియా గ్రంథము బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 అధ్యాయము. యెర్మియా గ్రంథం 31 అధ్యాయము 20వ వచనము. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? బహు జాగ్రత్తగా విందాం. మరొకసారి మాట చదువుకుందామండి. 20వ వచనము. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు నువ్వు ఇష్టమైన కుమారుడా, నాకు నువ్వు ముద్దు బిడ్డవి. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా, నేను ఎప్పుడైతే అతనికి విరుద్ధంగా మాట్లాడుతున్నానో అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది.
నేను అతనికి పాపం చేసినప్పుడు, తప్పుడు చేసినప్పుడు నేను అతనికి విరుద్ధంగా మాట్లాడాను. కానీ ఆ మాట్లాడిన ప్రతిసారి కూడా అతని జ్ఞాపకము నన్ను విడిచిపెట్టడం లేదు. అతని జ్ఞాపకము నన్ను విడిచిపెట్టలేదు. నిజమే ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు కదా. ఆ మాట చదువుకుందాం. అతని జ్ఞాపకము నన్ను విడిచిపెట్టలేదు. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఏమంటాడు? అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణిస్తాను. నా కోపోగ్రతలో అతనిని గద్దించాను. నా కోపోగ్రతతో అతన్ని నేను శిక్షించాను. అతనికి విరుద్ధంగా మాట్లాడాను. కానీ నా కడుపులో వేదన ఉన్నది నా కుమారుని బట్టి. నేను తప్పక నా కుమారుని నేను కనికరిస్తాను. ఒకవేళ నా తట్టు తిరిగితే నా కుమారుడు, ఇదిగో నా కుమారుడు నా తట్టు తిరిగినట్టయితే నేనేం చేస్తాను తెలుసా? తప్పక అతనిని నేను కరుణిస్తాను. అందు గురించి అంటాడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమంటాడు. యెషయా గ్రంథం 55 7వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఏం పడతాడంట? జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడంట. ఇశ్రాయేలు నీ గురించి, ఎఫ్రాయిము నీ గురించి నా కడుపులో పేగులు తరుక్కుపోతున్నాయి. ఒకవేళ నువ్వు నా తట్టు తిరిగితే నేను నిన్ను బహుగా జాలి పడతాను నా కుమారుడా. నువ్వు నీ మార్గాన్ని విడిచి నా తట్టు తిరిగినట్టయితే నేను నిన్ను బహుగా క్షమిస్తాను. I'm going to forgive you. సంసోనుని క్షమించిన దేవుడు, నయోమిని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించడానికి సమర్థుడైన వాడాయన. ఈ రాత్రి ఎఫ్రాయిము, నేను నిన్ను మర్చిపోచాలను నా కుమారుడా. నా తట్టు తిరుగు. నువ్వు ఈరోజు నువ్వు చేయవలసింది, దేవునికి ఏదో తెచ్చివ్వమని దేవుడు నిన్ను అడగడం లేదు. నీకున్నవన్నీ తెచ్చానికి ఇవ్వమని అడగడం లేదు. నేనొకటే కోరుకుంటున్నాడు. యాకోబు, ఎఫ్రాయిము, ఇజ్రాయేలు, నా తట్టు తిరుగు. యు టర్న్ టువర్డ్స్ మీ. నేను నిన్ను బహుగా క్షమిస్తాను. నిన్ను బహుగా నేనేం చేస్తాను? జాలి పడతాను. నా కుమారుడా, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడిన ప్రతిసారి కూడా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నీ జ్ఞాపకము నన్ను విడిచిపోవడం లేదు. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయం ఇలాంటిది ప్రియ సహోదరుడా. ఈ రాత్రి నిన్ను జాలిపడే దేవుడు, నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించే దేవుడు, నీడల ఆయన కృప ఎన్నడూ వీడిపోని అలాంటి కృప కలిగిన దేవుడు. ఈ రాత్రి నువ్వు ఆయన తట్టు తిరుగు. యు టర్న్ టువర్డ్స్ దట్ గాడ్. ఆయన తట్టును తిరిగినట్టయితే, ఇదిగో నేను నిన్ను మరొక్కసారి కట్టబోతున్నాను, మరొక్కసారి నేను నిలబెట్టబోతున్నాను, నీ పక్షాన నేను ఉన్నతమైన కార్యాలను నేను జరిపిస్తానని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ గాడ్. ఈ రాత్రి నువ్వు దేవుని తట్టు తిరిగినట్టయితే నీతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. అదే 54వ యెషయా గ్రంథంకి వచ్చేద్దాం. విల్ కమ్ బ్యాక్ టు ఐజియా 54 54వ అధ్యాయంకి వచ్చేద్దాం. 11వ వచనం చదువుకుందాం.
ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనముతో నీ కట్టడమును నేను నిన్ను కట్టబోతున్నాను. నీలములతో నీ పునాదులను వేయుదును. పునాదులను నేను వేస్తాను. నీ పునాదులు చెడిపోయినవి, నీ పునాదులు కూలిపోయినవి. నీలములతో నీ పునాదుల్ని మరలా నేను కడతాను. ఇదిగో నీలాంచలములతో నేను నిన్ను కట్టబోతున్నాను. గాలి తుఫాన్ అనే శ్రమల ద్వారా కొట్టబడిన అయ్యో నా బిడ్డ, నేను నిన్ను కట్టబోతున్నాను. నీ పునాదుల్ని మరలా నీలములతో వేయబోతున్నాను. నీలాంచలములతో నేను నిన్ను కట్టబోతున్నాను. ఐ వాంట్ టు బిల్డ్ యూ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నిన్ను నిజముగా ప్రేమించే నీ తండ్రి తట్టును తిరిగితే నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. 2 సంఖ్యల మధ్యలో కట్టబడి చేతులు కాళ్ళు బంధించేసిన సంసోను దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుడు సంసోనుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఈ రాత్రి ఏ బంధకాల్లో చిక్కుకున్నావో, నువ్వు ఏ తాళ్ళు నిన్ను కట్టివేయబడినాయో, ఏ సంఖ్యలు నిన్ను బంధించేసినాయో, ఈ రాత్రి తండ్రి నన్ను జ్ఞాపకము చేసుకో అని నువ్వు అడిగితే నీ పరలోకపు తండ్రి నీ సంఖ్యలు విరగొట్టేబోతున్నాడు. నిన్ను మరొకసారి నూతనముగా నిన్ను కట్టబోతున్నాడు. నీ కూలిపోయిన ఇదిగో పునాదులను నీలముతో వేయబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు బిల్డ్ యు. నిన్ను కట్టబోతున్నాడు. నిన్ను ఈరోజు ఆయన అంటున్నాడు. ఆ మాట మళ్ళీ చదువుకుందాం. 11వ వచనము, verse 11. ఎవనికి జడిసి 11వ వచనము 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఈ రోజు నువ్వు కొట్టబడి ఉన్నావేమో, ఆదరణ లేక ఉన్నదా? ఈ రోజు ఆదరణ లేని స్థితిలో నువ్వు వచ్చావు. దేని దగ్గర ఆదరణ లేని దానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టబోతున్నాను. ఆదరణ లేని స్థితిలో ఉన్న నిన్ను, కూలిపోయిన నీ ఇల్లును నేను కట్టబోతున్నాను. నీ జీవితాన్ని నేను కట్టబోతున్నాను. తర్వాత ఇంకేమంటున్నాడు? నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. బా, ఎంత చక్కని వివరణ! నిన్ను అంత మహిమగా కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఆయన దృష్టిలో నువ్వు చాలా ప్రశస్తమైన వ్యక్తివి. యు వెరీ ప్రెషియస్ పర్సన్. నిన్ను ఆయన మర్చిపోయే దేవుడు కాడు. ఆయన కృప నిన్ను విడిచిపోయి వెళ్ళిపోయేది కాదు. ఈ రాత్రి నువ్వు ప్రయాసపడి గాలి తుఫానులతో కొట్టబడి ఆదరణ లేని దానా, నిన్ను ఆదరించడానికి ఇక్కడ ఎవరు లేక ఒంటరిగా ఈ రాత్రి బాధపడుతున్నావేమో, నిన్ను నేను కడతాను నా బిడ్డ. నీ జీవితాన్ని నేను కట్టబోతున్నాను. నీ పునాదులను మరలా నేను కట్టబోతున్నాను. నా తట్టు తిరుగు. నిన్ను బహుగా జాలి పడతాను. నిన్ను బహుగా క్షమిస్తాను. నిన్ను నేను కట్టబోతున్నానని ఈ రాత్రి దేవుడని యెహోవా నీతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఆయన తట్టు తిరుగుతావా? ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. ఈ లోకంలో వ్యర్థమైన దానిని అనుసరించి నేను వ్యర్థురాలనైపోయాను. కానీ ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకునే నా సృష్టికర్త, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని
వాగ్దానం చేసిన నా తండ్రి, నీ కృపను బట్టే నన్ను ఇంతవరకు కాపాడావు. నీ కృపను బట్టే నేను బ్రతికి ఉన్నాను. నీ కృపను బట్టే నేను జీవించగలుగుతున్నాను. ప్రభువా, నీ తట్టు నేను తిరుగుతున్నాను. ఈ రాత్రి నా చెడు మార్గములను విడిచిపెట్టేస్తాను. నా పాపపు క్రియలను విడిచిపెట్టేస్తాను. నా క్రమ మార్గాల్ని విడిచిపెట్టేస్తాను. నీ తట్టు తిరుగుతానయ్యా. సంసోనుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టుగా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. నన్ను ఒక్కసారి బలపరుచునైనా ఈ రాత్రి. నా జీవితాన్ని కట్టగలిగిన వాడువు నువ్వు ఒక్కడవే. నా బ్రతుకుని నిలబెట్టగలిగిన వాడువు నువ్వు ఒక్కడవే నాయనా. నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను. నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను నా ప్రభువా. ఈ రాత్రి ఐ నీడ్ యు మై లార్డ్. నీ తట్టు నేను తిరుగుతున్నానని ఒక్కసారి నువ్వు దేవుని తట్టు తిరిగితే అని అంటాడు. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. నీ నొక్కున చేర్చుకుంటాను నా బిడ్డ. నీలాంచలములతో నిన్ను కట్టబోతున్నాను. నీలములతో నీ పునాదిని నేను మరలా కట్టబోతున్నాను. ఇదిగో యోబులాగా కోల్పోయినవన్నీ రెండంతలుగా నేను నీకు ఇవ్వబోతున్నాను నా బిడ్డ. కమ్ టు మీ. ఈ రాత్రి నా దగ్గరికి రా. ప్రయాసపడి భారం మోయించిన చెల్లులారా నా యొద్దకు రండి. విశ్రాంతి లేకున్నా నా బిడ్డ నా దగ్గరికి రా. నేను నీకు విశ్రాంతినిస్తాను. ఈ లోకం ఇవ్వలేని ఆనందముతో నిన్ను నింపబోతున్నాడు. ఈ లోకం ఇవ్వలేని శాంతితో నిన్ను నింపబోతున్నాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని సమాధానము నీ జీవితంలో ఆయన ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. అవును నా ప్రభువా, నేను నీ తట్టు చూస్తానని సంసోను వలె దేవుని తట్టు చూడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ యూ. నిన్ను బలపరిచి నిన్ను ఉజ్జీవింపచేసి ఆయన మహిమలోకి నిన్ను చేర్చుకోబోతున్నాడు. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ఈ రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్కు బహు తేటగా నీ దగ్గరికి వచ్చి ఉన్నది. అపవాది అబద్ధికుడు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, నీ దేవుడు నిన్ను మర్చిపోయాడని వాడు నీకు అబద్ధము చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు నా బిడ్డ. మై కైండ్నెస్, మై గ్రేస్ విల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ యూ. ఈ రాత్రి నా తట్టు తిరుగు. ఈ రాత్రి నా తట్టు తిరుగు నా బిడ్డ. కన్న తల్లి తన బిడ్డని కరుణింపక మరచునా? వారైనను మరచును, కానీ నేను నిన్ను మరవలేను నా బిడ్డ. ఓ గాడ్, థ్యాంక్ యూ. ఈ రాత్రి కన్నీళ్లతో వచ్చావు దేవుని సన్నిధికి. సహోదరుడా సహోదరి, నీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ తండ్రి నిన్ను మర్చిపోలేదు. He has never forsaken you. నీ కన్న తల్లి అన్న నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, కానీ నీ పరలోకపు తండ్రి నిన్ను మర్చిపోలేదు. నిన్నంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్నంతగా ప్రేమిస్తున్నాడు. ఎఫ్రాయిము, నేను నిన్ను ఎలా మర్చిపోగలను ఎఫ్రాయిము? హౌ కెన్ ఐ ఫర్గెట్ యు? నేను ఎలా మర్చిపోగలను ఎఫ్రాయిము? నీ యందు నా జాలిని నేను చూపిస్తాను. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి,
ఈ రాత్రి దేవుని తట్టు చూడు. ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. నీ తట్టు తిరుగుతున్నాను. సంసోను వలె నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ఒక్కసారి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్కసారి మాత్రము నన్ను బలపరచు నా తండ్రి. ఈ ఒక్కసారి మాత్రము అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో. నీ ఉజ్జీవాన్ని నాకు దయచేయి. నీ శక్తితో నన్ను నింపు నాయనా. నన్ను మరొక్కసారి కట్టు నాయనా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయన తట్టు తిరిగితే నిన్ను బహుగా కనికరిస్తానంటున్నాడు. నేను బహుగా క్షమిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అవును నా ప్రభువా, నా తండ్రి, నీకు స్తోత్రం. ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ లార్డ్. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. కన్న తల్లి నన్ను మరచిన నీవు మరువవుగా, నన్ను నీ అరచేతులపై చెక్కినావుగా. కన్న తల్లి నన్ను మరచిన నీవు మరువవుగా, నన్ను నీ అరచేతులపై చెక్కినావుగా. నీవు నాతో నుండగా నీ వాక్యమే నిలువగా, నీవు నాతో నుండగా నీ వాక్యమే నిలువగా. నాకేమి కావాలి, ఇంకేమి కోరాలి? నాకేమి కావాలి, ఇంకేమి కోరాలి? నీకన్నా నాకెవరు ఓ మెస్సయ్యా? లోకాన ఇంకెవరు ఓ యేసయ్యా? లోకాన ఓదార్చే వారెవరయ్యా? లోకాన ఓదార్చే వారెవరయ్యా? 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 నీకన్నా నాకెవరు ఓ మెస్సయ్యా? లోకాన ఇంకెవరు ఓ మెస్సయ్యా? అవును తండ్రి, ఈ రాత్రి మా కన్న తల్లి మమ్మల్ని మరిచిన నువ్వు మరిచే దేవుడవు కాదయ్యా. మమ్మల్ని అరచేతిలో చెక్కుకొని ఉన్నావు. ఎఫ్రాయిము, నేను నిన్ను ఎలా మరువగలను అని మాట్లాడిన నా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొంచున్నా. ఎందుకయ్యా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు? మాలో ఏముందనయ్యా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు నాయనా? మేము నీ తట్టు తిరిగితే బహుగా క్షమిస్తానంటున్నావు. మేము నీ తట్టు తిరిగితే మమ్మల్ని బహుగా జాలి పడతానంటున్నావయ్యా. నా తండ్రి, ఇక మేమేమి ఇవ్వగలమయ్యా? శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావయ్యా. నీకు మేమేమి ఇవ్వలేము. ఈ రాత్రి మా ప్రాణ ఆత్మ దేహములను సజీవ యాగముగా
నీ పాదాల యొద్ద మేము సమర్పణ చేసుకుంటున్నామయ్యా. నిన్ను ప్రేమిస్తామయ్యా, నీ మార్గాల్లో నడుస్తామయ్యా, నీ చిత్తాన్ని నెరవేరుస్తామయ్యా, నీ ప్రత్యేకతను మేము కాపాడుకుంటామయ్యా, మా నాజీరత్వాన్ని కాపాడుకుంటామయ్యా. ప్రభువా, ఈ రాత్రి మమ్మల్ని మర్చిపోవద్దయ్యా. లార్డ్, నెవర్ ఫర్గెట్ us, లార్డ్. అయ్యా, మమ్మల్ని శిక్షించైనా సరే నీ మార్గాల్లో మమ్మల్ని నడిపించుకో, నీ చిత్తములో మమ్మల్ని నడిపించుకో నా ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నూరంతలుగా నువ్వు ఫలింపచేసి ప్రతి బిడ్డని కూడా ఈ రాత్రి నీ కృపని ఆవరింపచేసి నాయన, నీ మాటల చేత ఆదరించి బలపరిచి నీ మహిమ కొరకు సిద్ధపాటు చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీలో ఎంతోమంది, చాలామంది మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి అనేక మంది దేవుని మాటలు విని దేవుని యొక్క ఆదరణ పొందుకుని వారి కుటుంబంలో కూడా దేవుడు నెమ్మది, సమాధానం ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని కూడా ప్రత్యేకంగా దీవించును గాక. మరి ఈ సమయంలో మేము యూట్యూబ్ లైవ్లో లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో ఇఫ్ యూ కెన్ జాయిన్ విత్ అస్, మాతో జాయిన్ అయితే మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. డెఫినెట్లీ విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.